రామారావు గారికి కోపం వస్తే ఎలా ఉంటారు సెట్‌లో? ఆయనకి కోపం ఉందో లేదో కానీ ఆ! కోపం తెప్పిస్తే వస్తుంది. ఆయన కోపం వస్తే బూతులు తిడతాడు, చేస్తాడు. అద్దంలో ముఖం చూసుకుని వచ్చావురా అడ్డగాడిదా. పర్సనాలిటీ ఒక్కటే ఉంటే చాలదు. జయకుమార్ గారు, ఇప్పుడు రామారావు గారి గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. బట్ మీకున్న ఎక్స్‌పీరియన్స్‌లో రామారావు గారికి కోపం వస్తే ఎలా ఉంటారు సెట్‌లో? సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? రామారావు గారికి హ్మ్. ఆయనకి కోపం ఉందో లేదో కానీ ఆ! కోపం తెప్పిస్తే వస్తుంది. ఆ! అవునా? ఓకే. సో రామారావు గారు ఉంటే అందరూ జాగ్రత్తగా ఉంటారు. రామారావు గారి కన్నా ముందే వచ్చి రెడీగా ఉంటారు. హ్మ్. సరే ఆయన వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు. హ్మ్. ఆయనకి కోపం వచ్చిన సందర్భంలో హ్మ్. వస్తే బాగా వస్తుంది కోపం. హ్మ్. అప్పుడు చూడాలి ఆయన్ని. హ్మ్. 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 అందరూ వణుకుతూ ఉంటారు. హ్మ్. ఒకసారి దానవీర కన్నా షూటింగ్ అండి. హ్మ్. అందులో హేమహేమీలు అంతా ఉన్నారు. హ్మ్. సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రావు గోపాలరావు గారు వీళ్ళంతా ఉన్నారు. హ్మ్. సో వాళ్ళందరూ మేకప్లు వేసుకొని రెడీగా ఉన్నారు. హ్మ్. రామారావు గారు వచ్చారు. ఇక రామారావు గారు షార్ట్ అరేంజ్ చేసి పిలుస్తారు అనమాట. అదే. పిలిచేటప్పుడు వస్తారు. హ్మ్. ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తారు. హ్మ్. వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తుంటే ఆ కో డైరెక్టర్ ఒక ఆయన్ని పిలిచి అడిగారు వీళ్ళు. హ్మ్. ఏంటి మేమంతా రెడీగా ఉన్నాము, ఇంకా ఏం పిలవలేదు తెలవట్లేదండి. ఏంటంటే, ఆ! లేదండి ఎవరో కొత్త ఆర్టిస్ట్ వచ్చాడు, హ్మ్. నెల్లూరు నుంచి కొత్త ఆర్టిస్ట్ వచ్చాడు. కొత్త ఆర్టిస్ట్ ఆయన, అతని కోసం వెయిటింగ్ అండి. హ్మ్. అంటే వీళ్ళందరినీ వెయిటింగ్లో పెట్టి అతని కోసం వెయిట్ చేస్తున్నారు అనేటటువంటి విషయం అర్థమైంది వాళ్ళకి. హ్మ్. ఎవరు ఆర్టిస్టు హ్మ్. అంటే మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అండి, హ్మ్. ఆజానుబాహుడు, 7 అడుగుల హైటు, మంచి పర్సనాలిటీ, ఎస్వి రంగారు కన్నా మంచి పర్సనాలిటీ, అది ఇదని చెప్పారండి. నేను కూడా చూడలేదు అని అన్నారు. హ్మ్. అనేసరికి అంత పర్సనాలిటీ 7 అడుగులు ఉంటాడా, అది ఇదని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో మాట్లాడుకుంటుండగా ఇంతలోకి ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడండి. హ్మ్. అలాగే 7 అడుగుల పొడవున్నాడు. ఆ డ్రెస్సు గిస్సు మేకప్ గీపు చాలా భీకరంగా గంభీరంగా ఉన్నాడు మనిషి. హ్మ్. ఎందుకు వీళ్ళు గుసగుసలాడుకున్నారు? వాళ్ళ వేషాలకేమన్నా గడ్డి కొడతారనా? అంతేగా మరి. ఓకే. కోట గారు వచ్చేటప్పుడు అలాగే జరిగింది కదా. ఆయన హ్మ్. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. హ్మ్. ఆయన వచ్చిన తర్వాత అటువంటి వేషాలు వేసేవాళ్ళకి దెబ్బే కదా. అదేలెండి. హ్మ్. సో వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. వచ్చాడు. వచ్చేసరికి ఆ విగ్గు గిగ్గు ఏదో భీకరంగా పెట్టాడు. భుజకీర్తిలో మంచి డ్రెస్సు, తళతళ మెరిసిపోయే డ్రెస్, పౌరాణిక సినిమా కదా. వచ్చి అన్నగారికి నమస్కారం చేశాడు. బ్రదర్ అని అన్నాడు. అని బొట్టు ఈయనే పెడతారు కదా. సో ఆ బొట్టు ఈయనే పెట్టాడు. బ్రదర్ మీరు ఆ పొజిషన్లో నుంచోండి అని అంటే, అక్కడ ఆ పొజిషన్ దగ్గర చాక్ పీస్తో మార్క్ వేశారు. అక్కడ నుంచున్నాడు. నుంచుని రామారావు గారు వచ్చారు. రామారావు గారు వచ్చి పేపర్ చూసి, వెనకేమో కో డైరెక్టర్ నుంచుని ఉంటాడు కాస్త దూరంలో. బ్రదర్ డైలాగ్ చెప్తాను, డైలాగ్ చెప్పండి అన్నారు. అలాగే సార్. చాణక్యుల వారు సరే సరే, మరి చంద్రగుప్తుల వారు అని రామారావు గారు చెప్పాడు. మరొకసారి చెప్తున్నాను వినండి. చాణక్యుల వారు సరే సరే, మరి చంద్రగుప్తుల వారు అని యాక్ట్ చేస్తూ చెప్పాడు ఆయన. సార్ మరొకసారి అది అన్నాడు. మూడోసారి కూడా చెప్తున్నాను. చాణక్యుల వారు సరే సరే, మరి చంద్రగుప్తుల వారు అని అన్నాడు. చెప్పండి అన్నాడు. చెప్తాను సార్ అన్నాడు. ఓకే స్టార్ట్ ది కెమెరా, యాక్షన్ అన్నాడు. అనేసరికి ఇట్టంటాడు. చెప్పండి అని అన్నాడు. చాణక్యుల వారు సరే సరే, మరి చంద్రగుప్తుల వారు అని అన్నాడు. కట్ అన్నాడు. అదేంటండి, నేను చెప్పినట్టు చెప్పండి. అలాగే సార్. చాణక్యుల వారు సరే సరే, మరి చంద్రగుప్తుల వారు అన్నాడు ఈయన. ఈయన ఏమన్నాడు? చాణక్యుల వారు సరే సరే, మరి చంద్రగుప్తుల వారు అని అన్నాడు. నేను చెప్పినట్టు చెప్పండి అని అన్నాడు. అలాగే సార్. స్టార్ట్ కెమెరా యాక్షన్, చెప్పండి. చాణక్యుల వారు సరే సరే, మరి చంద్రగుప్తుల వారు అని అన్నాడు. రామారావు గారు 10 సార్లు ఒకలాగా చెప్తే
ఆయన వచ్చినటువంటి నటుడు ఆయన స్టైల్లో 10 సార్లు అదే చెప్పాడు. ఆఖరికి కోపం వచ్చేసిందండి ఆయనకి. కోపం వచ్చి ఇక ఆయన కోపం వస్తే బూతులు తిడతాడు, చేస్తాడు. అద్దంలో ముఖం చూసుకుని వచ్చావురా అడ్డగాడిగా, ఎవడరా నేను తీసుకొచ్చింది, ఎందుకు వచ్చావురా, ఏమన్నా అనుభవం ఉందా, నాటకాలు వేసావా అని భయంకరంగా తిరుగుతూ ఉంటే ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, రావు గోపాలరావుడికి పర్వాలేదా వాళ్ళు అని. అలాగా పర్సనాలిటీ ఒక్కటే ఉంటే చాలదు, మనిషికి వాచికం, ఆంగికం, సాత్వికాభినయం, ఆంగికం యస్య అనే శ్లోకం కూడా ఉంది కదా, అవన్నీ ఉండాలి అనేదానికి ఒక అందులో రామారావు గారు, అందులో ఆయన డైరెక్షన్లో, నటనలో అన్నిట్లో నిష్ణాతుడు. మరి ఆయన దగ్గర వేషం వచ్చే అవకాశం లేదు అని అంటే మరి అదంతే, వాడు మిస్ఫిట్ అనమాట. సో రావు గోపాలరావు గారు, అయ్యా మనం బతికిపోయామయ్యా, ఇవాళ రాత్రికి మనం విందు చేసుకోవచ్చు అయ్యా అని రావు గోపాలరావు గారు. ఓకే. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే రావు గోపాలరావు గారు స్టేజ్ మీద కీర్తిశేషులు అని చాలా అద్భుతమైన నాటకం ఆడాడు. ఆయనకి ఆ కీర్తిశేషుల నాటకంలో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ కూడా వచ్చాయి, నాటకాల పోటీలు. చాలా అందగాడు రావు గోపాలరావు, అసలు విలన్ వేషాలు ఎప్పుడే అందంగా ఉన్నాడు ఆయన. మరి అప్పట్లో ఇంత చాలా ఫెయిర్ కాంప్లెక్షన్ అందంగా ఉండేవాడు. శ్రీకాకుళంలో మండా కమల్ కుమార్ అని ఒక హరిదాసిని ఆవిడ హరికథ చెప్పుద్దండి, అద్భుతంగా చెప్పుద్ది. ఆవిడ హరికథ నేను శ్రీకాకుళంలో విన్నా. అసలు ఎంతమంది జనం, వాళ్ళ ఫాదర్ హరిదాసు, మండా కమల్ కుమార్ గారి ఫాదర్ హరిదాసు. ఈవిడ కూడా బాగా నేర్చుకుంది. అయితే ఈవిడికి ఏంటంటే పాట, తర్వాత నృత్యం, తర్వాత మంచి అభినయం, అవన్నీ భలే చెప్పుద్ది. ఆ రోజు ఆవిడ చెప్పిన హరికథ ఏంటంటే నర్తనశాల అండి. నర్తనశాల సినిమాని యాజ్ ఇట్ ఈజ్గా దింపేసింది. యాజ్ ఇట్ ఈజ్గా దింపేసి ఎస్వి రంగారావు గారు ఎట్టాగా యాక్ట్ చేస్తారు, ఆయన డైలాగులు ఎలా ఉన్నాయి నర్తనశాలలో, అలాగే బృహన్నలుగా రామారావు గారు యాక్ట్ చేసేటటువంటి డైలాగులు ఆవిడ బృహన్నలాగా యాక్ట్ చేసి అసలు కళ్ళ కట్టినట్టు సినిమా చూసినట్టు అంత అద్భుతంగా చెప్తుంది. అసలు ఎంతమంది జనం, పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. మధ్యలో ఎవడో మరి దేనికో లేచాడండి, ఆగు కీచ కాదా మరి ఏదో అంది అనేసరికి వాడు టక్కన కూర్చుండిపోయాడు. అంటే అంతమంది మధ్యలో ఒకడు లేస్తే వాడు బయటికి రావడానికి ఇబ్బంది. సో ఇది ఇబ్బంది ఉంటుంది కదా. సో అరిచేసరికి వాడు మళ్ళీ టక్కమని కూర్చుండిపోయాడు. అటువంటి సమయస్ఫూర్తి ఆవిడ మండా కోమల్ గారు. మరి ఈవిడ నాటకాలు, ఆవిడ హరికథ, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యారండి. రావు గోపాలరావు గారు వీళ్ళు. మరి ఆవిడ హరికథ ఈయన చూశాడో, ఈయన నాటకం ఆవిడ చూసిందో, ఆవిడ కూడా చాలా ఫెయిర్గా ఉంటుంది. వీళ్ళిద్దరూ జంట అయ్యారండి. అయితే రావు గోపాలరావు గారు, నాకు పర్సనల్గా రావు గోపాలరావు గారితో యాక్ట్ చేశా, ఆవిడ హరికథ చూశా. రావు గోపాలరావు గారి కన్నా టాలెంటెడ్ ఆవిడ. సంగీతంలో కానీ, అభినయంలో కానీ, ఆ వాచకంలో కానీ, డిక్షన్ కానీ, తర్వాత నృత్యం కూడా చేసి చూపించేది. హరిదాసులు కూడా అవసరం వచ్చేటప్పుడు నృత్యం కూడా చేస్తారు. తర్వాత తెలిసిందే మండా కమల్ గారు, రావు గోపాలరావు గారు వాళ్ళ పేరని. తర్వాత ఆవిడ ఎంత గౌరవిస్తారంటే రావు గోపాలరావు గారు ఏమండి అని పలకరిస్తాడు, అంత గౌరవం. ఎందుకంటే ఆర్టిస్ట్, మంచి కళాకారిణి. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆవిడ ఇక హౌస్ వైఫ్గానే ఉండిపోయారు. వాళ్ళిద్దరికీ పుట్టిన ఆర్టిస్టే రావు రమేష్. రావు రమేష్ ఇప్పుడు చాలా మంచి ఆర్టిస్టు. రావు గోపాలరావు అందగాడు, మంచి హైట్ గీటు ఉంటాడు, కానీ ఇంట్లో పుల్లాగా ఉంటాడంట. ఇంట్లో ఉంటే గంభీరంగా ఉంటాడంట. బట్ భార్యని మాత్రం ఏవండి అని చాలా గౌరవిస్తాడు. ఆయనకి తెలుసు ఆవిడ గొప్ప కళాకారిణి అని. అయితే సినిమాల్లో
రావు గోపాలరావు డైలాగుల మీద కొట్టుకొచ్చారు. రావు రమేష్ గారు డైలాగులే కాదు, మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నాడు ఇప్పుడు. నాకు అనిపించింది రావు గోపాలరావు గారి కన్నా రావు రమేష్ మంచి ఆర్టిస్ట్ అని అనిపించింది. ఓకే. సో మనం చూస్తున్నాం కదా ఆయన పర్ఫార్మెన్స్. అయితే ఆయన ట్రెండ్ కొద్దిగా పట్టుకున్నాడు, అక్కడక్కడ ఆ ట్రెండ్ ఉపయోగిస్తాడు. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. రమేష్ గారే చెప్పాడు, ఇంట్లో మా ఫాదర్ ఉంటే పెద్ద పులి ఉన్నట్టుంటుంది, మేము అసలు ఎక్కువ మాట్లాడడం, బహుశా ఆయనతో నేను మాట్లాడిన మాటలో ఒక పేజీ కూడా ఉంటాయి అని అన్నాడు ఆయన. సో అంత గంభీరంగా ఉండేవాడు. తర్వాత సెట్లకు వచ్చిన తర్వాత కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉండేవాడు, చక్కలివిడిగా అందరితో బాగుండేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఈవినింగ్ కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. మీరు ఇప్పుడు వెళ్ళారు ఇటు సెట్కి వెళ్ళి? నేను చెప్పడం మరిచా, చంద్రమోహన్ గారి బ్రదర్ల వీరభద్రయ్య అని ఒక ఆయన ఉన్నాడు, కజిన్ బ్రదరు. అతను షూటింగ్కి వెళ్తున్నాడు. అతను నేను బాగా ఫ్రెండ్స్వి. నేను ఖాళీగా ఉన్నా. సో షూటింగ్కి వెళ్దాం రా అన్నాడు. అని అంటే ఏం షూటింగ్లే, మనం ఎప్పుడు చూసిందే కదన్నా. కాదు దానవీర సూర్యకర్ణ ఎన్టీ రామారావు గారి షూటింగు, అమ్మో అక్కడైతే మరి వద్దులే అది ఇది అన్న. కాదు చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు, రావు గోపాలరావు, ప్రభాకర్ రెడ్డి గారు, లేడీస్ గ్రూపు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, నువ్వు వచ్చి ఒక పక్కన నుంచి సరదాగా చూడు, ఎన్టీ రామారావు గారి డైరెక్షన్ అది ఇది అని అంటే వెళ్ళి నేను అక్కడ చూడటం తటస్థించిందనమాట. ఓకే. సో ఈ విధంగా రామారావు గారికి కోపం తెప్పిస్తేనే వస్తుంది. కామక్రోధ లోభ మోహ మదమశ్చర్యాలని జయించిన వాడు కదండి ఆయన. అందుకే ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. అటువంటి పర్సనాలిటీ మళ్ళా మన తెలుగు ఇండస్ట్రీకి రాదు. తెలుగు వన్